కున్న భార్యే కాలయముడైపోయి భర్తను హతమార్చింది. ఏం తెలియనట్టుగా అమాయకురాలుగా నటించి అక్కడి నుంచి తుర్రుమని పారిపోయింది. ఈ ఘటన మేఘాలయలో చోటు చేసుకుని మేఘాలయలో హనీమూన్ కపుల్ సంబంధించినటువంటి అంశంలో ఒక బిగ్ ట్విస్ట్ నెలకొంది. వీరిద్దరికి పెళ్ళైంది. చూడండి, ఆ విజువల్స్ చూస్తున్నారు కదా, చాలా క్లియర్ గా ఫస్ట్ నుంచి ఈ విషయాన్ని మీకు కొంత అర్థమయ్యే రీతిలో చెప్పాలనుకుంటున్నాను. సో ఇక్కడ కనిపించేటువంటి ఆ అమ్మాయి పేరు సోనం, ఆయన పేరు రఘువంశీ, రాజా రఘువంశీ. అయితే ఆ వివాహ సందర్భంలో కూడా కొంత ఇబ్బందికరంగా ఒక బలవంతపు వివాహంలానే కనబడుతోంది. అక్కడ ఉన్నటువంటి పెళ్లిని చేసేటువంటి పంతులు కూడా నవ్వమని చెప్పిన నవ్వడం లేదు. చాలా బిగుసుకు పట్టుకపోయి కూర్చుంది. ఏమాత్రం తన ఒంట్లో తన దగ్గర ఒక పెళ్లి చేసుకుంటున్న ఆనందం కానివ్వండి, లేకపోతే ఏదీ లేదు. చాలా బిగుసుకుపోయి కూర్చుంది. అలానే చాలా కోపంగా, గంభీరంగా, ఆగ్రహంతో ఉన్నట్టుగానే ఉంది. ఏమాత్రం నవ్వడం లేదు. అయితే ఆ రోజు తర్వాత హనీమూన్ అని చెప్పి ఈ నెల మే 22న మవల్కియాట్ విలేజ్ దగ్గరికి వెళ్ళిపోయారు. మేఘాలయ వెళ్ళారు ఈ జంట. మేఘాలయలోని మవల్కియాట్ విలేజ్ లోకి వెళ్ళిపోయి 300 స్టెప్స్ ఎక్కి నాన్ గ్రియాట్ అనేటువంటి ఒక లివింగ్ రూట్ బ్రిడ్జెస్ ని వారంతా అక్కడికి ఎక్కారు, అధిరోహించారు. దే స్పెండ్ దట్ నైట్. ఆ రోజు మే 22న అక్కడే గడిపారు. ఆ తర్వాత వారంతా కూడా నెక్స్ట్ డే మార్నింగ్ ఒక బైక్ తీసుకొని రెంటల్ బైక్ ద్వారా అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నారు. అయితే మే 22న ఆ జంట అక్కడికి వెళ్ళిపోయి ఒక హోటల్లో రూమ్ బుక్ చేసుకొని అక్కడే ఉండిపోయారు. మే 23కి వచ్చేసరికి వారి యొక్క కాంటాక్ట్ కుటుంబం నుంచి దూరం అయిపోయింది. ఏమాత్రం కాంటాక్ట్ లేదు, కుటుంబానికి అందుబాటులో లేరు, ఎక్కడున్నారో తెలియడం లేదు, ఎక్కడికి పోయారో తెలియడం లేదు, ఇదంతా ఏం తెలియడం లేదు. కానీ ఆఖరికి వస్తే మే 27 వరకు కూడా ముఖ్యమంత్రి వరకు వెళ్ళింది, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి వరకు వెళ్ళింది ఘటన. వీళ్ళందరూ కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు. సో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి వెళ్తే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కాస్త మేఘాలయ ముఖ్యమంత్రి కొన్నాడ్ సంగ్మాతో మాట్లాడుకొచ్చారు. సో అక్కడ మాట్లాడి ఎప్పటికప్పుడు ఈ విషయం పైన ఆరా తీస్తూ ఉన్నారు. ఏం జరిగిందో తెలియలేదు, అసలు ఎక్కడికి వెళ్ళారో కూడా అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలోనే జూన్ 2న రాజా రఘువంశీ యొక్క మృతదేహం లభించింది. మేఘాలయ ప్రాంతంలోని రాజా రఘువంశీ మృతదేహం లభించింది. వైల్ ద సర్చ్ ఆఫ్ హిస్ వైఫ్, ఆ భార్య కనబడలేదు. అయితే చివరిగా వాళ్ళు ఎప్పుడైతే బైక్ రెంటల్ తీసుకొని ఒక కేఫ్ దగ్గర నుంచి వాళ్ళ ప్రయాణం స్టార్ట్ చేశారో అక్కడ చూస్తున్నప్పుడు ఆ సదరు మహిళ ఎవరైతే భార్యగా చెప్పబడుతున్న సోనం ఉందో, ఈ సోనం అనే మహిళ తన ఒంటి పైన వైట్ కలర్ ఒక టీ షర్ట్ ధరించింది, జర్కిన్ లాంటి ఒక టీ షర్ట్ ధరించింది. అయితే ఆ మృతదేహం ఎక్కడైతే పడి ఉందో రాజా రఘువంశీ భర్త మృతదేహం పడి ఉన్న చోట భార్య యొక్క టీ షర్ట్ లభ్యమైందట, వైట్ కలర్ జర్కిన్ లాంటి టీ షర్ట్ లభ్యమైంది. వెంటనే అక్కడికి వెళ్ళినటువంటి పోలీసు అధికారులు ఏమనుకున్నారంటే ఎవరు దుండగులు ఇక్కడికి వచ్చి ఆ భార్య పైన అత్యాచారం చేసి ఆ భార్యని హతమార్చి లేకుండా భార్యని కిడ్నాప్ చేసి భర్తని చంపేస్తారేమో అనేటువంటి అనుమానం వ్యక్తం చేశారు. అలా వెళ్తూ ఉండగా జూన్ 2న మృతదేహం లభించిన నేపథ్యంలో మొదటిగా అనుమానించిన విధానం ఇది. ఇక జూన్ 4 వచ్చేసరికి జూన్ 4న ఆ టీ షర్ట్ ని స్ట్రిప్ ఆఫ్ మెడిసిన్, ఆ టీ షర్ట్ లో కొన్ని మెడిసిన్స్ కూడా ఉన్నాయట. సో ఆ మెడిసిన్స్ ని ఏ పార్ట్ ఆఫ్ ద ఎల్ఈడి స్క్రీన్ ఆఫ్ ఏ మొబైల్ ఫోన్ సంబంధించిన ఒక ఎల్ఈడి స్క్రీన్ ని ఇవన్నీ కూడా ఆ టీ షర్ట్ లో వాళ్ళు తీసుకున్నారు. సో జూన్ 2న వాళ్ళ ప్రయాణం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి వాళ్ళు ఫ్యామిలీతో కాంటాక్ట్ లేరు. మే 23 నుంచే ఫ్యామిలీతో కాంటాక్ట్ మిస్ అయింది. వాళ్ళు మిస్ అయ్యారనే వార్తని తరచూ ఎప్పటికప్పుడు పోలీసులు వారి కోసం వెతుకులాట మొదలుపెట్టారు. జూన్ 2 విషయానికి వస్తే మృతదేహం లభించింది. మృతదేహం దగ్గర ఒక టీ షర్ట్ ఉంటే ఆ టీ షర్ట్ లో ఒక మొబైల్ ఫోన్ కి సంబంధించి విడి భాగాలు, ఎల్ఈడి స్క్రీన్, మొబైల్ ఫోన్ టచ్ స్క్రీన్ ఉంటుంది కదా, ఆ డిస్ప్లే కనిపించింది అట తన టీ షర్ట్ లో. ఒక స్మార్ట్ వాచ్ కనిపించింది. తర్వాత ఒక స్ట్రిప్ ఆఫ్ మెడిసిన్స్ కనిపించాయి ఆ టీ షర్ట్ లో. ఇవన్నీ కూడా మహిళ ధరించేటువంటి ఒక వైట్ టీ షర్ట్. ఆ తర్వాత 6వ తేదీన ఎక్కడిది, అసలు వీళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు ఏంటి అనే విషయాన్ని వాళ్ళంతా పోలీసులు కొంత పరిశీలిస్తుండగా వీళ్ళంతా స్టార్ట్ అయింది ఒక కేఫ్ దగ్గర నుంచి, రెంటల్ బైక్ ద్వారా ఆ కేఫ్ దగ్గర నుంచి వాళ్ళంతా స్టార్ట్ అయిపోయారు ఇద్దరు కూడా. సో ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిపోయారని చెప్పి 6వ తేదీన సీసీటీవీ ఫుటేజ్ బయటపడింది. సో ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారితంగా వైట్ టీ షర్ట్ ఎవరిది అన్నప్పుడు తన భార్యనే వైట్ టీ షర్ట్ మాత్రం నిర్ధారించుకున్నారు. సో అప్పటివరకు వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారో కూడా తెలియదు. ఒక మృతదేహం లభించింది, మృతదేహం దగ్గర వైట్ టీ షర్ట్ ఉంది, వైట్ టీ షర్ట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఎప్పుడైతే 6వ తేదీన సీసీటీవీ ఫుటేజ్ ని పోలీసులు పరిశీలించారో ఆ సీసీటీవీ ఫుటేజ్ లో ఈ మొత్తం విషయాలు కూడా ఆ పోలీసులకు అర్థమయ్యాయి. ఆ తర్వాత విచారణ ఇంకా వేగవంతం చేశారు. కట్ చేస్తే జూన్ 9న కట్ చేస్తే ఈ సదరు మహిళ అంటే ఈ రోజు ఈ మహిళ ఉత్తరప్రదేశ్ గజీపూర్ ప్రాంతంలో పట్టుబడింది. మరి నిజంగా భర్త చనిపోయి ఉంటే, ఎవరైనా తనని ఇబ్బందులకు గురి చేసి ఉంటే తను పారిపోకుండా ఉండాల్సింది, పోలీసులకు సమాచారం ఇవ్వాల్సింది. కానీ ఈ రోజు తనని
కాశీ ప్రాంత ఉత్తరప్రదేశ్ కాశీ ప్రాంతాల్లో తను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్లోని గజీపూర్ ప్రాంతాల్లో వారణాసి గజీపూర్ ప్రాంతాల్లో తను అక్కడ తిరుగుతూ ఉండగా ఈ మహిళని ఈ సదరు అమ్మాయిని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే తన వయసు కూడా 24 ఏళ్లే. సోనం రఘువంశీ 24 ఏళ్లటువంటి ఈ అమ్మాయి అక్కడ ఉత్తరప్రదేశ్ దగ్గర గాజీపూర్ దగ్గరకు వచ్చింది. విచారించగా విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. తానే ఒక ముగ్గురిని హైర్ చేసుకుంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారంతా కూడా ఆ ముగ్గురు ద్వారా ఈ భర్తని హతమార్చే ప్రయత్నం చేసింది. ముగ్గురిని కాంట్రాక్ట్ కిల్లర్స్ ని హైర్ చేసుకుంది. ఆ కాంట్రాక్ట్ కిల్లర్ సహాయంతోనే ఈ రకమైనటువంటి ఒక దారుణానికి పాల్పడింది. భర్త పాలిట యముడిలా మారింది ఆ సదరు మహిళ. చూడండి, ఇక్కడ హనీమూన్ కని వెళ్ళారు. నిజంగా ఇష్టం లేకపోతే నాకు వివాహం వద్దని చెప్పాలి. కానీ వివాహం చేసుకునేటువంటి సమయంలో కూడా చాలా ఇబ్బందికరంగా తనకు కనిపించింది. తన భర్తతో ఏమాత్రం కూడా కలివిడిగా లేదు, మొహం మీద నవ్వు లేదు. చాలా బాధ, ఆవేదన, ఆగ్రహం మొత్తం కూడా తన మొహంలో కనిపించాయి. ఆ తర్వాత హనీమూన్ కోసం వెళ్ళినటువంటి రోజున మే 22 వరకు కూడా ఫ్యామిలీతో కాంటాక్ట్లో ఉన్నారు. అంతా సవ్యంగానే ఉంది. అక్కడ లివింగ్ రూట్ బ్రిడ్జ్ అనేటువంటి ఒక ప్రాంతానికి 300 స్టెప్స్ ఎక్కి అక్కడ ఒక నివాసం దగ్గర వారంతా ఉన్నారు. అక్కడ స్టే చేశారు ఒక హోటల్లో. ఆ తర్వాత మరుసటి రోజు మే 23న అక్కడ నుంచి ప్రయాణం స్టార్ట్ చేశారు. ఒక కేఫ్ దగ్గర నుంచి వారంతా బైక్ రెంటల్ తీసుకొని ఎక్స్ప్లోర్ చేయడం కోసం బయలుదేరారు. మే 27 వచ్చేసరికి ముఖ్యమంత్రి ఏకంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ విషయం పైన, ఈ సంఘటన పైన మేఘాలయ అధికారులతో మాట్లాడడం మొదలుపెట్టారు. ఒక అమ్మాయి అబ్బాయి కనిపించకుండా పోయారనేటువంటి విషయాన్ని అక్కడి మేఘాలయ అధికారులతో మాట్లాడుకొచ్చారు. ఆ తర్వాత మే 27 రోజున ముఖ్యమంత్రి మాట్లాడితే జూన్ 2న రాజా రఘువంశీ మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహం పక్కనే ఒక వైట్ కలర్ టీ షర్ట్ ఉంది. ఆ టీ షర్ట్లో ఒక ఎల్సిడి డిస్ప్లే, మొబైల్ ఫోన్కి సంబంధించి విడిభాగాలు ఉన్నాయి. ఆ టీ షర్ట్లోనే ఒక మెడిసిన్ స్ట్రిప్ ఉంది. ఇతరత్ర వాచెస్ అవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఈ టీ షర్ట్ ఎవరిది? మరి రాజా రఘువంశీని చంపింది ఎవరు? అసలు తన భార్య సోనం ఎక్కడికి వెళ్ళిపోయింది? సోనం, ఇదే విజువల్ చూడండి. ఇదే ఆ విజువల్ తను వేసుకున్నటువంటి ఆ టీ షర్ట్ చూడండి. పైన లోపల కనిపిస్తుంది కదా వైట్ టీ షర్ట్. ఆ వైట్ టీ షర్టే పోలీసులకు లభించింది. ఆ వైట్ టీ షర్ట్లోనే మెడిసిన్ స్ట్రిప్స్ ఉన్నాయి, ఒక వాచ్ ఉంది, మొబైల్ ఫోన్కి సంబంధించి విడిభాగాలు ఉన్నాయి. ఈ ఘటన జరిగింది మే 23న. వారు ఎప్పుడైతే హోటల్లో స్టే చేశారో హోటల్ నుంచి వేరే ప్రాంతానికి మూవ్ అవుతున్న సమయంలో ఆ హనీమూన్ ట్రిప్లో భాగంగా ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు ఒక కేఫ్ దగ్గర ఆగిపోయి ఆ లగేజ్ మొత్తాన్ని కూడా రెంటల్ బైక్లో వారంతా పెట్టేస్తూ ప్రయాణాన్ని ప్రారంభించారు. అయితే ఈ ఘటన ఎప్పుడు బయటపడిందంటే మే 6న, ఎప్పుడైతే మే 2న రాజా రఘువంశీ యొక్క మృతదేహం లభించిందో ఆ లభించిన దగ్గర ఆ మహిళ యొక్క వేసుకున్నట్టు ధరించిన ఆ వైట్ టీ షర్టే పోలీసులు దొరికింది. ఆ తర్వాత మే 6న పోలీసులు చాలా క్షుణ్ణంగా రాజా రఘువంశీ ఇలా చనిపోయాడు అనేది ప్రతి ఒక్క విషయాన్ని ఆరా తీస్తూ ఉంటే పోలీసులకి ఈ సీసీటీవీ విజువల్ బయటపడింది. కట్ చేస్తే మే 9 అంటే ఈ రోజున ఉత్తరప్రదేశ్ గజీపూర్ వారణాసి ప్రాంతాల దగ్గర అర్ధరాత్రి 1 గంట సమయానికి ఈ మహిళ ఒంటరిగా అక్కడ కలే తిరగడం చూశారు పోలీసులు. వెంటనే అదుపులోకి తీసుకొని విచారిస్తే కాంట్రాక్ట్ కిల్లర్, నా భర్త నేనే చంపించాను, ఒక ముగ్గురికి నేను ముగ్గురికి డబ్బులు ఇచ్చి వారి చేత ఈ హత్య చేయించాను, నా భర్తను చంపింది నేనే అనే విషయాన్ని ఒప్పుకుంది సోనం. తనంతట తానే లొంగిపోయింది. పోలీసులు తనని విచారించగా తను చేసిన నిజాన్ని ఒప్పుకుంది. ఇప్పటివరకు ఎవరికైతే ముగ్గురిని కాంట్రాక్ట్ కిల్లర్స్ గా మార్చుకుందో ఆ ముగ్గురులో ఇద్దరు కూడా పోలీసులు అయితే లొంగిపోయారు. పోలీసులు వారు అరెస్ట్ చేశారు. మరొక వ్యక్తి ఇంకా లొంగాల్సి ఉంది. సో నిజంగా చూడండి, కట్టుకున్న భార్యే కాలయముడైపోయి భర్తని హతమార్చింది. సో ఎంత దుర్మార్గానికి దారితీస్తుందనంటే బయటకు తీసుకువెళ్ళి ఇంట్లో ఉంటే భవిష్యత్తు వీలు కాదనుకుందో ఏమో, కానీ హనీమూన్ పేరిట భర్తని ఫోర్స్ఫుల్గా బయటకు తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంజాయ్ చేద్దామని చెప్పి అంతా సవ్యంగానే నటించి ఆఖరికి వస్తే భర్తనే ఒక కాంట్రాక్ట్ కిల్లర్ చేత చంపించినటువంటి ఒక దుర్మార్గానికి పాల్పడింది సదరు మహిళ. అంటే ఇటువంటి వారు ఎలా శిక్షించాలో మీరు కామెంట్ చేయండి. ఇటువంటి వారిని ఎలా శిక్షించారు? ఎందుకంటే ఇక్కడ ఏం జరిగినా కానివ్వండి, ఎటువంటి తప్పైనా కానివ్వండి, ఏమైనా జరగనివ్వండి, కానీ ఎప్పుడైతే భర్తని హతమార్చేటువంటి ఒక ఆలోచన సదరు మహిళకు వచ్చింది. కేవలం ఆ మహిళ వయసు కూడా, మహిళని చెప్పలేము, ఇక్కడ ఒక అమ్మాయి వయసు కూడా 24 ఏళ్ళు మాత్రమే. అంతలా ఏమి ఇబ్బంది కలిగింది? భర్తను చంపేసేంతలా అంత దుర్మార్గమైనటువంటి ఆలోచన సదరు మహిళకు ఎందుకు వచ్చింది? సో ప్రస్తుతానికి ఈ విషయంలోనే పోలీసు విచారణ కొనసాగిస్తున్నారు. సో ఆ విజువల్స్ చూడండి. మొదటి విజువల్స్లో వివాహానికి సంబంధించి ఆ విజువల్స్ అన్ని కూడా వివాహ సమయంలో పూజా కార్యక్రమం నిర్వహిస్తుండగా కనీసం మొహంపై నవ్వు లేదు, భర్తతో సహకరించడం లేదు. అక్కడ ఉన్నటువంటి ఆ వివాహాన్ని జరిపించేటువంటి
ఆ పూజారి కూడా నవ్వమని చెప్పినా కూడా నవ్వడం లేదు. కనీసం తన మొహంపై ఎటువంటి చిరునవ్వు లేదు. ఒక ఆగ్రహం, కోపం, ఆవేదన, బాధ అన్ని కొట్టొస్తున్నాయి. ఆ తర్వాత ఈ ఘటన జరిగింది. రైట్ సైడ్ విజువల్స్ కనిపిస్తుంది, సీసీటీవీ విజువల్స్ అవన్నీ కూడా. మే 23న 22న వాళ్ళు హనీమూన్కి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ హోటల్లో స్టే చేశారు. 23న తిరిగి అక్కడి నుంచి మళ్ళీ ఎక్స్ప్లోరేషన్ కోసం బైక్ రెంటల్ తీసుకొని ప్రయాణం స్టార్ట్ చేశారు. అయితే బహుశా ఆ రోజునే ఈ ఘటన జరిగి ఉంటుంది. ఆ రోజునే తను పారిపోయి ఉంటుంది అక్కడి నుంచి. అప్పటి నుంచి ఫ్యామిలీతో కాంటాక్ట్ లేదు, ఎక్కడ మిస్ అయ్యారు తెలియడం లేదు, పోలీసులకు కూడా అందించడం లేదు ఏం జరిగింది అనేది. ఎప్పుడైతే జూన్ 2న మృతదేహం లభించిందో, రాజా రఘువంశీ మృతదేహం లభించిందో, ఆ రోజున మొత్తం విషయం బయటపడింది. టీషర్ట్ దొరికింది సీసీటీవీ విజువల్స్ లో. ఈ టీషర్ట్ ఆ సదరు అమ్మాయి సోనందే అని తేల్చుకున్నారు. సో తన కోసం పెద్ద ఎత్తున నార్త్ ఇండియాలో వెతకడం మొదలుపెట్టారు. పోలీసులకి గజీపూర్ ప్రాంతంలో, ఉత్తరప్రదేశ్ దగ్గర, వారణాసి దగ్గర ఈ అమ్మాయి కనిపించడంతో అదుపులోకి తీసుకుంటే అసలు విషయాన్ని బయటపెట్టింది, అసలు గుట్టును బయటపెట్టింది. ఎస్, నేనే నా భర్తను చంపాను. ఇంకా కారణం ఏం తెలియలేదు. కానీ ఏ కారణమైనా భర్తను చంపేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్యకి భార్య తెరదీసిందనంటే ఈ అమ్మాయిని ఎలా శిక్షించాలో మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే డెఫినెట్గా ఈ అమ్మాయి చాలా పెద్ద మాస్టర్ ప్లాన్, పెద్ద స్కెచ్ చేసినడానికి ఎటువంటి అనుమానం లేదు. చూడండి, ఎంత స్కెచ్ కాకపోతే చాలా సవ్యంగానే ఉన్నట్టుగా హనీమూన్కి వచ్చింది, హోటల్లో స్టే చేసింది. అక్కడ బైక్ విజువల్లో చూస్తున్నా కూడా చాలా సాఫీగా, చాలా నార్మల్గానే ఉంది. ఏం అనుమానం లేదు. దాని దగ్గర ఎటువంటి సస్పెక్షన్ చేయాల్సిన అవసరం కూడా, అటువంటి నార్మల్గా ఉన్న ఈ అమ్మాయి ఒక్కసారిగా తన భర్తనే హతమార్చేటువంటి ప్రయత్నం చేసిందనంటే ఎంతటి దుర్మార్గమైన చర్యకు ఆలోచించి అర్థం చేసుకోండి. సో ప్రస్తుతానికైతే పోలీసులు ఇటు ఆ అమ్మాయిని సోనంని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపుగా ఇద్దరు ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో ముగ్గురు, దాంట్లో ఇద్దరు అరెస్ట్ చేశారు. వారిలో ఒకరు మిస్ అయినట్టు తెలుస్తోంది. వారి కోసం ఇంకా అక్కడ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సో రాజా రఘువంశీ మృతదేహం దొరికిన తర్వాత గోర్గే ప్రాంతంలో డంప్ చేసినారు. వాజ్ ఫౌండ్ రాజా రఘువంశీ డెడ్ బాడీ వాజ్ ఫౌండ్ ఆన్ ఏ డంప్డ్ ఇన్ గోర్జీ, మేఘాలయ. సో గోర్జీ అనేటువంటి ఒక ప్రాంతంలో ఆ డెడ్ బాడీని డంప్ చేసిందట. ఆ తర్వాత అక్కడి నుంచి నేను బయటికి వచ్చేసానని చెప్తోంది. సో ప్రెసెంట్ తన భర్తని చంపింది నేనే అటువంటి విషయాన్ని ఆ సదరు మహిళ ఒప్పుకుంది. సో ప్రస్తుతానికైతే ఇంకా ఒక్క వ్యక్తి కోసం పోలీసు గాలింపు చర్యలు చేపడుతున్నారు. నిజంగా ఇక్కడ జరిగిన ఘటన చూడండి, ఎంతలా నమ్మించింది. 10 రోజులు కావస్తోంది ఈ ఘటన జరిగి కూడా. సో ఎంతలా నమ్మించి చూడండి, చాలా ఏం జరగనట్టుగా, అంతా సాఫీగానే ఉన్నట్టుగా, అంతా బాగానే వెళ్తున్నట్టుగా నటించింది భర్త దగ్గర. ఆఖరికి వస్తే భర్తని కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి కిల్లర్స్తో చంపించే ప్రయత్నం చేసింది. సో ఈ ఘటనకు సంబంధించి రైట్ ఒక్కసారి రఘువంశీ ఎవరైతే రాజా రఘువంశీ ఉన్నారో తన తల్లి ఆవేదన, తన తల్లి యొక్క బాధ వినండి ఏం మాట్లాడిందో. था कि अगर इसमें अपराध जिन लोगों ने किया उनको फांसी की सजा होना चाहिए। सोनम ने ऐसा हरकत की तो सोनम को क्या सजा मिलना चाहिए? सोनम ने की तो सोनम को भी मिलेगी वो तो सजा। अच्छा, सोनम का व्यवहार कैसा था शादी होने के बाद? जो घर पे व्यवहार तो उसका बहुत अच्छा था। व्यवहार तो ऐसा पता ही नहीं चला ना कि सोनम कुछ कर सकती है। अभी भी यकीन नहीं हो रहा कि सोनम ने करके कैसे क्या हुआ। सोनम की कॉल डिटेल बता रही कि घंटों लगातार वो राज कुशवाहा से बात कर रही थी। यहाँ घर पे भी फोन चालू था, हाथ में फोन था? नहीं, मेरा फोन चालू था ना, स्विच ऑफ बता रहे। सोनम लगातार फोन पे बात कर रही थी। नहीं तो वो उनके यहाँ मालूम होगा कि उन लोगों ने कितनी बार बात करी, राज पुछताछ करी नहीं करी। मैं वो उसको पहचानती नहीं ना कौन था। हमको जरा सी भनक नहीं है, किसी को भनक नहीं हमारे घर में कि कौन था कि कौन नहीं था, किसी को नहीं। राजा तक को भनक नहीं। अगर राजा को ऐसी भनक होती तो राजा मेरे को पहले बता देता। राजा की आप मां, सोनम के लिए क्या सजा चाहती है? अगर राजा को सोनम ने मरवाया तो मैं कड़ी से कड़ी सजा चाहती हूँ। రైట్, తనకి అక్రమ సంబంధం లేదా ఇంకొక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. దాని కారణంగానే ఈ రాజా రఘువంశీతో ఉండడం ఇష్టం లేక హనీమూన్ అనేటువంటి ఒక ప్లాన్ వేసి భర్తని హతమార్చింది ఆ సదరు మహిళ. అమ్మాయి మహిళ కాదు, ఇక్కడ 24 ఏళ్ళే, ఇంకా ఏమిట్లకి తన వయసు కూడా పెద్దగా ఏం లేదు. 24 ఏళ్ళలోనే భర్తను చంపేటువంటి ఆలోచన చేసింది. దుర్మార్గాలు అంటే ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. కానీ నేను ఇంట్రెస్టింగ్గా లవర్ కోసం భర్తను చంపడం కరెక్టేనా అనేటువంటి ఒక పోల్ని కండక్ట్ చేస్తే ఈ 10 minutesలో సుమారుగా 100 మంది కామెంట్ చేశారు. సో 100 మంది తన ఒపీనియన్ షేర్ చేశారు. ఎంత దుర్మార్గం చూడండి. లవర్ కోసం భర్తను చంపడం కరెక్టేనా అంటే ఎస్ అని చెప్పి 24% అని చెప్తున్నారు. ఎస్ అని చెప్పి 24% అని చెప్తున్నారంటే అంటే భర్త ప్రాణాలు తీయాలి అంతమంది. ఇక్కడ మరి కామెంట్ చేసిన వారు ఆకతాయిలు ఎవరైనా ఇందులో పాల్గొన్నారా లేకపోతే ఏం జరిగిందేమో, కానీ భర్తని చంపడం కరెక్టే అంట. లవర్ కోసం భర్తని చంపాలనా? ముందుగా పెళ్లి చేసుకోవడం మానేస్తే అయిపోద్ది కదా. పెళ్లి చేసుకోవడం మానేసి మీకు అసలు ఏం లేకపోతే మీ తల్లిదండ్రులు ఉండిపోండి. అంతలా నీకు పెళ్లి చేసుకోవడం ఎందుకు? పెళ్లి చేసుకొని భర్తను చంపడం ఎందుకు? ఇక్కడ నిజంగా ఇంట్రెస్టింగ్గా 25% మంది చంపడం కరెక్టే అంటూ వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇక్కడ కామెంట్ చేస్తున్నవారు అమ్మాయిలు అనుకోవాలా, మహిళలు అనుకోవాలా, లేకపోతే ఎవరు అనుకోవాలి, ఆకతాయిలు అనుకోవాలా?
చంపడం కరెక్టే. నిజంగా నాకేం అర్థం కావట్లేదు ఈ కామెంట్ చూసిన తర్వాత. చంపడం కరెక్టే అంట, లవర్ కోసం భర్తను చంపడం కరెక్టేనా అంటే కరెక్టే అని చెప్పి 25% అని చెప్తుంది. మరి ఆ మూర్ఖులు ఎవరో, ఆ దుర్మార్గులు ఎవరో అర్థం కావడం లేదు. నిజంగా ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోవడం మానేయండి, కానీ ఈ రకంగా ప్లాన్ వేసి స్కెచ్ వేసి చంపేయడమా? కన్న పిల్లలు కూడా చంపుతున్నారు కొన్ని ఘటనలో. అక్రమ సంబంధాలు. ఇటీవల కాలంలో సంగారెడ్డి జిల్లాలో ఒక 3 పిల్లల్ని హతమార్చింది ఓ తల్లి. ఆ తల్లి అందామా, ఆ సదరు మహిళని తల్లి అందామా? ఇంకా కడుప 9 మాసాలు మోసి కని పెంచి పెద్దవాళ్ళు అయిపోయి స్కూల్కి వెళ్తున్నటువంటి ఆ పిల్లల్ని వాళ్ళు తినేటువంటి ఆహారంలో విషం నింపి చంపింది ఆ సదరు సంగారెడ్డిలోని మహిళ. అంటే అక్రమ సంబంధం అనేది ఎంత దుర్మార్గాన్ని దారితీస్తుందో చూడండి. అక్రమ సంబంధం ఎంత దుర్మార్గాన్ని దారితీసి పిల్లల్ని హతమార్చినటువంటి ఒక ఘటనకు తెరలేస్తుంది చూడండి. 3 పిల్లలు. ఇప్పుడు ఇక్కడ ఘటనలేమో భర్తను చంపింది ఒక సదరు మహిళ. 24 ఏళ్ళటువంటి ఒక అమ్మాయి అప్పుడే పెళ్ళి అయిపోయింది, హనీమూన్ కోసం అని వెళ్ళిపోయి అక్కడ కాంట్రాక్ట్ కిల్లర్స్ని ఫిక్స్ చేసి ఆ తర్వాత హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేసి మేఘాలయ వెళ్ళిపోయి తన భర్తను చంపేసి అక్కడి నుంచి పరారైపోయింది. తర్వాత పోలీసులు అదుపులో తీసుకుంటారు, చేసిన భర్తను చంపింది నేనే అని చెప్తుంది. కారణం ఏంటంటే కారణం తెలియదు. ఒక బాయ్ ఫ్రెండ్ ఎవడో ఉన్నాడట. బాయ్ ఫ్రెండ్ కారణమా అని చెప్పి భర్తను చంపేటువంటి ఒక కుట్ర చేసింది ఆ సదరు అమ్మాయి. సో ఏదేమైనా కూడా ఇటువంటి వారిని ఎలా శిక్షించాలంటే కొంతమంది ఇక్కడ ఏం చెప్తున్నారంటే లవర్ కోసం భర్తను చంపడం కరెక్టే అంటున్నారు. మరి ఇక్కడ కామెంట్ చేసిన వారు ఎంతమంది చంపుతారేమో కానీ, ఇక్కడ కామెంట్ చేసిన వారు తమ భర్తల్ని ఎంతమంది చంపుతారో ఏమో కానీ, సదరు కామెంట్ చేసిన వారు మహిళల, మగవాళ్ళ, ఆకతాయిలా ఎవరు తెలియదు కానీ 23% మంది కరెక్టే అంటున్నారు. మరి దాని అర్థం ఏందో అర్థం కావడం లేదు. సో మీరందరూ మీ భర్తల్ని చంపాలని ఆలోచనతో ఉన్నారా? బహుశా ఇక్కడ కామెంట్ చేసిన వారందరూ కూడా లవర్ కోసం భర్తను చంపుతారా? ఇంతటికి దుర్మార్గమైన చర్య ఎక్కడ ఉంది? మీకు నిజంగా ఇంట్రెస్ట్ లేదు, వివాహం చేసుకోవడం ఇంట్రెస్ట్ లేదు, అబ్బాయి లేదా అమ్మాయి నచ్చడం లేదంటే వదిలేయండి, పెళ్లి చేసుకోకండి. ఆయనతో మాత్రం దానికి చేసుకొని చంపడం ఎందుకు? ఆ తల్లిదండ్రులకి ఒక కడుపు కోత మిగిల్చడం ఎందుకు? సో మేఘాలయ ఇదే జరిగింది. మేఘాలయలో హనీమూన్ ట్రిప్ కోసం ప్లాన్ చేసిన ఒక మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి ఫ్యామిలీ భార్యాభర్తలు ఇద్దరు కూడా మేఘాలయ ట్రిప్లోకి వెళ్ళిపోయారు. మే 22న వాళ్ళు మేఘాలయ రీచ్ అయ్యారు. మేఘాలయలో ఒక హోటల్లో స్టే చేశారు. మే 23న మళ్ళీ అక్కడి నుంచి ఎక్స్ప్లోరేషన్ కోసం, ఆ ప్రాంతాన్ని మొత్తం చూడడం కోసం రెంటల్ బైక్ సహాయంతో వాళ్ళంతా వెళ్ళాలనుకున్నారు. అయితే మే 23 నుంచి వాళ్ళ కాంటాక్ట్ మిస్ అయింది. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ వాళ్ళ కాంటాక్ట్ మిస్ అయింది. ఫ్యామిలీకి అందుబాటులో లేరు. మే 23 నుంచి పోలీసులకి సమాచారం ఇచ్చడం స్టార్ట్ చేశారు సదరు రాజా రఘువంశీ కుటుంబీకులు. సో వెంటనే పోలీసులు కూడా దీనిపైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఏకంగా మే 27 వచ్చేసరికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా మేఘాలయ అధికారులతో మాట్లాడుకొచ్చారు. ఇక జూన్ 2న రాజా రఘువంశీ యొక్క మృతదేహం బయటపడింది. జూన్ 2న మృతదేహం బయటపడిన తర్వాత ఏం జరిగి ఉంటుందో ఏంటో అని చూసేసరికి ఆ మృతదేహం దగ్గర భార్య టీషర్ట్ లభించింది. ఆ టీషర్ట్ లో కొన్ని వాచెస్, మొబైల్ ఫోను, ఇతరత్ర సామాగ్రి కూడా ఉన్నాయి. సో మే 6న పోలీసులు దీని విషయం పైన లోతుగా విచారిస్తుండగా ఇక్కడ కనిపించే ఈ విజువల్ ఉంది కదా, సీసీటీవీ విజువల్, ఈ సీసీటీవీ విజువల్ బయటపడింది. వాళ్ళు ఒక రెంటల్ బైక్ సహాయంతో ఇలా తిరగాలనుకున్నారని ఒక ఆలోచనతో ఉన్నారు. ఈ వైట్ టీషర్ట్ ఎవరితో కాదు, తన భార్యదే, తన భార్య సోనం టీషర్ట్ అని చెప్పి పోలీసులు నిర్ధారించుకున్నారు. అయితే మే 9 ఈ రోజున తన భర్త చనిపోయిన మే 2 ఇప్పటివరకు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. బహుశా ఆ రోజు పోలీసులు ఏమనుకున్నారంటే అక్కడ తన భార్యని కూడా అత్యాచారం చేసి చంపేసి ఉంటారు, ఎక్కడికైనా కిడ్నాప్ చేసి ఉంటారు, భర్తను చంపేసి ఉంటారు అనుమానం వ్యక్తం చేస్తారు. కానీ ఎప్పుడైతే భార్య ఈరోజు ఉదయాన్నే అంటే రాత్రి తెల్లవారుజామున 1 గంట సమయానికి గజీపూర్ ప్రాంతంలో పోలీసులకు పట్టుబడిందో, పోలీసులు విచారిస్తే ఎస్ నా భర్త నేనే చంపేస్తాను, కొంతమంది కిరాయి గుండాలను పెట్టిన భర్తను హతమార్చాను, 3 కిరాయి గుండాలు ఉన్నారు, అందరికీ డబ్బు ఇచ్చిన భర్తను హతమార్చాని విషయాన్ని సోనం ఒప్పేసుకుంది. దాంట్లో కూడా ఇద్దరిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. మరొక కిరాయి గుండాను అదుపులోకి తీసుకోవాల్సి ఉంది. ఆయన కోసం ఇంకా వెతికేటువంటి కార్యక్రమం కొనసాగుతోంది. చూడండి, ఇక్కడ లవర్ కోసం భర్తను చంపడం కరెక్టేనా అంటే కొంతమంది దుర్మార్గులు ఇక్కడ కూడా 22% మంది చంపడం కరెక్టే అంటున్నారు. కారణం ఏదైనా, ఎటువంటి సమస్య అయినా, ఏదేమైనా, లవర్ ఉన్నా ఇంకేదున్నా చంపడం పొరపాటు. నిజంగా మీకు ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోకండి, వదిలేయండి. కానీ ఒకరినొకరు ప్రాణాలు మాత్రం తీసుకోకండి. మీ పుట్టిన పిల్లలకి శోకాన్ని మిగిల్చకండి, మీ కన్న తల్లిదండ్రులకు కూడా కడుపు కోతను మిగిల్చకండి. సో ఇటువంటి ఘటన పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.